నివాసము చేయటానికి ఏం చేయమంట? తుమ్మకర్రతో ఒక మందసాన్ని చేయాలి అని ఆశపడుతున్నాడు. ఈ మందసం తుమ్మకర్ర చేయమని చెప్పి దేవుడు మాట్లాడతారు కదా, దాని విషయమై ఈ దినమున మనం కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. తుమ్మకర్ర దేనికన్నా వాడతారా? ఏమండి? తుమ్మకర్ర అంటే ఇప్పుడు వాడతారు కానీ సాధారణంగా తుమ్మకర్రను దేనికి వాడరు. అసలు దాన్ని ఎవరు కూడా ఇష్టపడరు. ఎందుకంటే ఆ చెట్టు ఒక ఆకారం ఉండదు, దానికి ఒక రూపం ఉండదు, నల్లగా ఉంటుంది, ముళ్ళు ఎక్కువగా ఉంటాయి, ముడులు ఎక్కువగా ఉంటాయి. దాన్ని ఎవరు కూడా ఇష్టపడరు. ఎవరు ఇష్టపడని దానిని దేవుడు కోరుకుంటున్నాడు. చెప్పండి హల్లెలూయా. మనుషులు ఎవరు కూడా ఇష్టపడని దానిని ఎవరు కోరుకుంటున్నాడు? దేవుడు కోరుకుంటున్నాడు. ఏం కర్ర అది? తుమ్మకర్ర. ఇప్పుడు తుమ్మకర్రతో ఏం చేయాలి? ఇప్పుడు ఇశ్రాయేలీయులు మోషే ఒక మందసాన్ని చేయాలి. ఏం చేయాలి? మందసాన్ని చేయాలి. ఇప్పుడు తుమ్మకర్రతో సపోజ్ ఇది మందసం అనుకుందాం. ఇది చెట్టు నుంచి ఎలాగొచ్చింది? ఇది ఇలాగే రాదు. ముందుగా ఈ ఆకారము, ఈ రూపం మనకు కావాలంటే మనకేం కావాలా? తుమ్మకర్ర కావాలి. ఏం కావాలి? తుమ్మకర్ర కావాలి. ఇప్పుడు మనం ఏం చేయాలా? తుమ్మ చెట్టుని ఎతకాలి. మంచి తుమ్మ చెట్టుని ఎతకాలి. మంచి తుమ్మ చెట్టుని ఎతికిన తర్వాత ఆ చెట్టు నుంచి కొమ్మను వేరు చేయాలి. ఆమేన్ హల్లెలూయా. అర్థమైందా? ఆ చెట్టు నుంచి మనకు కావలసిన ఆ కొమ్మను ఏం చేయాలి? వేరు చేయాలి. వేరు చేసిన ఆ కొమ్మను ఏం చేయాలి? మళ్ళా మనం దానికి చిన్న చిన్న పిల్ల కొమ్మలు ఉంటాయి, ముడులు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి. ఆ వేరు చేసిన ఆ కొమ్మ నుంచి మనం ఏం చేయాలంట? ఆ కొమ్మలను కొట్టేయాలి, ఆ ముడులు తీసేయాలి, ఆ ముళ్ళను కూడా తీసేయాలి. ఇదంతా చేసిన తర్వాత దాన్ని వెంటనే మనం చేస్తావా? చెయ్యం. మళ్ళీ దాన్ని ఏం చేస్తామంట? అడితికి తీసుకెళ్తాం. అడిగి తీసుకెళ్ళిన తర్వాత మనకి ఏ ఆకారము కావాలో, ఏ రూపము కావాలో దానికి తగినట్లుగా ఆ కర్రను మనం ఏం చేసుకుంటామంట? మిషన్ మీద కోసుకుంటాం. కోసుకున్న తర్వాత ఆ తెచ్చిన ఆ యొక్క చెక్కలని లేకపోతే ఆ మొద్దుల్ని అలాగే చేస్తామా? మళ్ళీ చెయ్యం. మళ్ళీ ఏం చేస్తాం? దాన్ని చిత్రిక పడతాం. ఎందుకు? నునుపు రావటానికి. నునుపు రావటానికి. అలాగే దానిలో ఉన్న ఎత్తు పల్లాలు కూడా ఉంటాయి. మళ్ళీ ఎత్తు పల్లాలు ఉంటాయి. అవన్నీ కూడా సరి చేయటానికి దాన్ని మళ్ళా ఆ కోసిన మొద్దు నుంచి మనం దాన్ని ఏం చేస్తాం? చిత్రిగా పడతాం. చిత్రిగా పడిన తర్వాత దానిలో ఉన్న ఎత్తు పల్లాలు కానీ, ముడులు కానీ మొత్తం అయిపోయిన తర్వాత